హలో అందరికీ. నా షాప్‌లోకి ఒక చిన్న పేపర్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా. ఏం లేదు, జస్ట్ చాలామంది కస్టమర్స్ చేపించుకుంటారు. అలాగే అమౌంట్ ఇవ్వకోకుండా మర్చిపోవడము, అలాగే తర్వాత ఇస్తా అనడము, నేను అడగలేక ఇబ్బంది పడడం అలా అంతా జరుగుతా ఉందనమాట. అందుకనేసి ఒక చిన్న స్లిప్ రాసి పెట్టాలనుకున్నా. ఇంక ఇప్పటి నుంచి అప్పు అనేది చేయకూడదని ఫిక్స్ అయిపోయా నేను. ఏమంటే ఈ మధ్య చాలా ఇబ్బందయింది. ఒక 5,000 అమౌంట్‌కి చేపించుకున్న తర్వాత వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల వేరే ఊరికెళ్ళిపోయారు. నేను అక్కడికెళ్ళి చూస్తే వాళ్ళు లేరనమాట. అడిగితే ట్రాన్స్‌ఫర్ అయ్యారు అని చెప్పారు. ఒక 1 మంత్ అవుతా ఉంది గదా! రాలేదనేసి కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి నేను అడిగాను. ఇలా వెళ్తే తెలిసిందనమాట వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయ్యారని. ఇంక అమౌంట్ పోయినట్లే అనిపించింది. మళ్ళీ కాల్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ నంబర్ గూడా నేను సేవ్ చేసుకోలేదు. సరే పోతే పోయింది అమౌంట్. ఇంకోసారి ఇలా అవ్వకూడదు, ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు అనేసి ఇలా ఫిక్స్ అయిపోయి ఇలా రాసి పెడుతున్నా నేను. అంతే కదా! మనం అప్పు ఇచ్చి అడగలేక ఇబ్బంది పడి, వాళ్ళు ఇచ్చేదానికి ఇబ్బంది పడి, అలా అన్ని మొహమాటాల కంటే ఈ విధంగా ఒక స్లిప్ రాయడం, అసలు అప్పనేది లేకోకుండా ఉండడం ఏ షాప్‌లో అయినా ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకనేసి ఒక పెద్ద వైట్ పేపర్ తీసుకొని, రెడ్ మార్కర్ ఉంటది కదా! అది తీసుకొని అప్పు చేయబడదు అని రాసేసి పార్లర్‌లో పైన మిర్రర్ పైన అంటించా అనమాట. ఇప్పుడు ఇంకెవరికీ అప్పనేది ఉండదు.